Let's open our Bibles this evening to the book of Psalm chapter 25. కీర్తనలు 25వ కీర్తన. Psalm chapter 25. 25వ కీర్తన. We're looking at verses 9 this evening. 9వ వచనం మనం చూసుకున్నామండి ఈ సాయంకాలం. Psalm chapter 25 25వ కీర్తన and verses 9. 9వ చరణము. I'll read it for you in English. ఇంగ్లీష్ లో మీకోసం చదువుతాను. Someone has that verse in Telugu, you can read it for me. తెలుగులో ఎవరైనా చదవండి. న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఆమేన్. Hallelujah. It says in English, God. Someone say God. God. Hallelujah. God guides the humble in what is right and teaches them his way. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. Heavenly Father, we come to you in Jesus' name. పరలోక తండ్రి యేసు నామమున మీ యొద్దకు Lord, we వస్తున్నాము. come to you, Lord, because we need clarity, O God. మేము వచ్చున్నాం ప్రభా, స్పష్టత కోసం వచ్చున్నాం Lord, we ప్రభా. need you to explain what is unexplainable. ప్రభా మాకు వివరించలేనిది మీరు వివరించండి ప్రభా. Lord, we come like small children, O చిన్న God. బిడ్డల before వలె నీ యొద్దకు మేము you. We వచ్చున్నాము. come with childlike faith. చిన్న పిల్లలాంటి విశ్వాసం And we say, God, we don't understand anything. మాకు ఏది అర్థం అవ్వట్లేదు We అయ్యా. need your grace. మాకు మీ కృప We కావాలి need అయ్యా. your mercy. మాకు మీ కనికరం కావాలి Lord, we అయ్యా. pray this evening, ఈ సాయంకాలం మేము eyes ప్రార్థిస్తున్నాము. will be opened, కనులు తెరవబడును ears గాక, will be opened, చెవులు తెరవబడును గాక, hearts will be opened. హృదయములు తెరవబడును In the name గాక. of Jesus. యేసయ్య నామములో Lord, we believe, O God, మేము నమ్ముచున్నాము దేవా. as we hear your word, ఈ వాక్యమును వింటా we ఉండగా pray that you'll change things in our life. మా కోసం ఓ విషయాలు నా దగ్గర మార్చుము. Give us clarity. మాకు స్పష్టత మీరు Give us దయచేయము. understanding. అర్థం చేసిన మనసు దయచేయము ప్రభా. Holy Spirit, be with us for the next few పరిశుద్ధాత్మ, minutes. ఈ కొద్ది నిమిషాలు మీరు మాతో ఉండండి. We give you all the glory, honor, and సమస్త praise. మహిమ ఘనత ప్రభావము In మీ నామానికి Jesus' మాత్రమే powerful name we చెల్లించుకుంటూ pray this prayer, యేసు నామములో నమ్మి ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. So today, for the next few minutes, ఈ రోజు మరి కొద్ది నిమిషములు we're talking about humility. Amen. మనము తగ్గింపు గురించి And మాట్లాడుతున్నాం. we're saying humility is a God-guided life. తగ్గింపు దేవుడు నిర్ణయించిన జీవితం అండి. Hallelujah. దేవుడు నడిపించిన What is జీవితం. humility? తగ్గింపు అనగా God is guided that life. Amen. దేవుడు ఆ జీవితమును మరి నడిపించాడు, చూపించాడు. Hallelujah. హల్లెలూయా. So what are we talking about this ఈ evening? సాయంకాలం మనం దేని గురించి మాట్లాడుతున్నాం? If you look at verses 9, 9వ వచనం మీరు చూసినట్లయితే what does it say there? ఇక్కడ ఏం చెప్తుందంటే God is guiding the humble. దీనులను ఆయన నడిపించును. And what else is he doing? ఇంకేం చేస్తున్నాడు? He is teaching them his way. ఆయన మార్గములను దీనులకు నేర్పును. Hallelujah. హల్లెలూయా. Think about it like this. దీని గురించి మీరు ఇలా God ఆలోచించండి. is saying, దేవుడు చెప్తున్నాడు, I will come నేను వస్తాను, and I will guide నేను నడిపిస్తాను. who? ఎవరిని? The rich, ధనికుల, the powerful. శక్తివంతమైన అధికారంలో ఉన్నవారిన, చదువుకున్న వారిన. Who is God saying I'll guide? ఎవరు నడిపిస్తారు? ఎవరు నడిపిస్తారంట? తగ్గింపు వారు, దీనులను. Hallelujah. హల్లెలూయా. Who does the world guide? ఈ లోకము ఎవరు నడిపిస్తుంది? Hallelujah. Who does the world guide? ఈ లోకము ఎవరు నడిపిస్తుందండి? The world guides people who are successful. ఈ లోకము విజయవంతులనే నడిపిస్తుంది. Yes or no? అవునా కాదా? If you see, there are so many articles, ఎన్నో ఆర్టికల్స్ ఉంటాయండి, so many websites ఎన్నో వెబ్సైట్లు మనకు కనిపిస్తాయి. that tell people if you do this, ఇది నువ్వు చేస్తే you will receive this. ఇది నువ్వు పొందుకుంటావు. Yes or no? అవునా కాదా? You see, the world is saying, ఈ లోకము చెప్తుంది for ఏంటంటే you to be guided, నీవు నడిపింపబడాలి అంటే you have to have certain prerequisites. I mean, you have to have certain knowledge. ఒక శాతము జ్ఞానము నీకు ఉండాలి ముందుగా. Yes or no? అవునా కాదా? You have to have some knowledge. ఏదో కొంతమంది నీకు జ్ఞానం ఉండాలి. Think about it like this. దీని గురించి మీరు ఇలా ఆలోచించండి. Let's say if you're reading an article which says if you invest so much money ఒక ఆర్టికల్ మీరు చదవాలి, ఇంత మీరు పెట్టుబడి in చేస్తే so and so ఈ scheme, స్కీమ్ లో మీరు పెడితే you will డబ్బులు receive so and so return. ఇంత మీకు తిరిగి వస్తుంది. Now what you have to do? మీరు ఏం చేస్తారు? First thing, you have to have knowledge. మొదటిగా మీకు జ్ఞానం ఉండాలి. Knowledge of what money is. జ్ఞానం అంటే ధనము ఏం, డబ్బులు. You have to know what money is. డబ్బులు అంటే ఏంటో మీకు తెలియాలి. Then you have to know how much to invest. అప్పుడు మీకు ఎంత పెట్టుబడి పెట్టాలో If you have తెలియాలి. 1 lakh, you can't invest the entire 1 lakh. మీకు 1,00,000 రూపాయలు ఉంటే మొత్తం 1,00,000 పెట్టలేరు You have కదా. to keep some for yourself. మీకోసం మీరు కొంచెం So you have to దాపెట్టుకోవాలి. have knowledge of budgeting. మీకు ఎంత ఎలా అయ్యాలో మీకు ఆ జ్ఞానం Yes or ఉండాలండి. no? అవునా Then you కదా? have to know if this institution is correct. ఇది సరైనదేనా ఇన్స్టిట్యూషన్ మీకు Is the తెలుసుకోవాలి. institution promising too much but won't give you anything at the end? ఎక్కువ వాగ్దానం ఇచ్చి మళ్ళీ తిరిగి మనకి ఏమి ఇవ్వకపోతే ఎలా? Is the institution recognized? అసలు ఇది రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్ ఏనా? So much of knowledge. ఇంత జ్ఞానం మనకు కావాలి. If without that knowledge, ఈ జ్ఞానం లేకపోతే you can't do anything. నీవు ఏమీ చేయలేవు. God is saying,
దేవుడు You చెప్తున్నాడు can come to him with absolutely no knowledge. నువ్వు ఏ జ్ఞానం లేకుండా ఆయన దగ్గరకు Many రావచ్చు. times when I pray, I say, God, I don't know anything. చాలాసార్లు ప్రార్థన చెప్తే దేవా నాకు ఏం తెలియదు, I don't know anything. నాకు ఏమి తెలియదు I దేవా. come with a blank slate. ఒక నేను తెరవబడిన పుస్తకంలా ఉన్నాను I come ఖాళీ slate తో. empty. నేను ఖాళీగా వస్తున్నాను. God doesn't say you have to come with full of knowledge, then I'll lead దేవుడు you. అన్నాడు నువ్వు పూర్తి జ్ఞానంతో రా అప్పుడే నేను He నడిపిస్తాను. says you come with willingness. ఇష్టముతో రా. Hallelujah. Hallelujah. Come and say, God, I need your help. వచ్చి చెప్పు దేవా నాకు నీ సహాయం కావాలయ్యా. Yes or no? అవునా కాదా? That is called humbleness or humility. అదే తగ్గింపు లేదా దీనత్వము. Hallelujah. Hallelujah. Today we're going to discover more about this humility. Amen. దీని గురించి తగ్గింపు గురించి మనము మాట్లాడదాం. And we're going to talk about why humble people will win in life. ఎందుకు దీనులు జీవితంలో జయిస్తారో మనం It's a మాట్లాడుకుందాం. little different to how the world thinks, right? లోకము ఆలోచించే విధానానికి కొంచెం భిన్నంగా You see, the ఉంటుంది. world rewards pride and the world rewards arrogance. ఈ లోకము గర్వము అహంకారమును ప్రతిఫలం ఇస్తుందండి. I want you to take an example. Think about it like this. మీరు ఆలోచించండి ఇలా ఉదాహరణకి Let's say you go to a place. ఒక స్థలానికి మీరు వెళ్ళారు. If you go on a cycle to that place, ఆ స్థలానికి మీరు సైకిల్ మీద వెళ్ళారనుకోండి, will they respect you? వాళ్ళని గౌరవం ఇస్తారా? They say, who is this fellow who came? ఎవరు వచ్చాడు అనుకుంటారండి. Right? Who is this poor person? ఈ బీదవాడు ఎవరు? Yes or no? Now if you go on a two-wheeler, ఒక 2 చక్రాల బండి మీద వచ్చాడు, Little more 2 wheeler respect. బండి. ఇంకొంచెం గౌరవం, little more respect, కొంచెం right? ఏదో గౌరవం But if ఇస్తారు. you go in a car, కార్లో మీరు వెళ్ళారనుకోండి, what happens? ఏమవుతుంది? Sir has come. సార్ వచ్చారని చెప్తారు. Yes or no? అవునా కాదా? If you go in a imported car, ఇంపోర్టెడ్ కార్లో మీరు వెళ్ళారనుకోండి, foreign car, అంటే బయట నుంచి ఇది వచ్చిన కార్, బయట దేశం కార్, if they have to put their bag for you to walk over their back also, they'll be ready, huh? వాళ్ళ కోసం ఏం చేసి సిద్ధంగా ఉంటారండి. Yes or no? అవునా Why? కాదా? In the world, ఎందుకంటే ఈ there are లోకంలో certain requirements to get respect. గౌరవం కావాలంటే కొన్ని మనం ఉంటారండి చేయడానికి. First requirement is you have to have lot of wealth. మొదటిది మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉండాలి, You have to have possessions. నీకు ఎక్కువ ఆస్తులు You ఉండాలి, have to have position. నీకు స్థాయి ఉండాలి. Yes or no? అవునా కాదా? If you say I am working as garbage collector, నేను చెత్త ఏరుకుంటున్నానని చెప్తే what will they do? వాళ్ళు Will ఏమంటారు? they respect you? గౌరవిస్తారా? No. ఇవ్వరు. You have to have a position. నీకు ఒక స్థాయి You have to ఉండాలి, have possession. ఆస్తులు ఉండాలి, There are certain criteria కొన్ని అవసరాలు ఉన్నాయి for you to be respected. నీవు గౌరవింపబడాలి అంటే. God is saying దేవుడు the చెప్తున్నాడు way I reward a Christian is different. ఒక క్రైస్తవుడిని నేను కనపరిచే విధానము వేరు. I don't look at their outside. నేను వాళ్ళ బాహ్య రీతిని నేను Oh, చూడను. Andrew is 6 feet tall, I should bless him. ఆండ్రూ 6 Feet. ఎత్తులుంటాడు, నేను గౌరవించాలి. Yes or 6 no? అడుగులు. So and so person is very fair, I should bless that ఇతను person. చాలా తెల్లగా ఉన్నాడు, నేను ఇతను So దీవిస్తాను. and so person has 2 BHK own house, I'll bless that person. ఇతనికి 2 BHK ఇల్లు ఉంది కాబట్టి నేను దీవిస్తాను. So and so person is from so and so city, I'll bless ఈ that వ్యక్తి person. ఈ పట్టణం నుంచి వచ్చాడు కాబట్టి నేను దీవిస్తాను. Yes or no? God doesn't look at all of that. దేవుడు ఇవన్నీ చూడండి. So then what does he look at? మరి ఏం చూస్తాడు? He looks at a humble heart. ఒక తగ్గింపు కూడిన హృదయం. If you look at Matthew chapter 5, మత్తయి సువార్త 5వ అధ్యాయము, this is Jesus' words. ఇది యేసయ్య మాటలండి. Matthew chapter 5 మత్తయి సువార్త 5వ అధ్యాయము and verses 5. 5వ వచనం. Jesus is saying, యేసయ్య చెప్తున్నాడు, blessed are the meek, సాత్వికులు ధన్యులు, for they will inherit the earth. వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. What does meekness mean? సాత్వికము అంటే, Meekness is a state of submissiveness. సాత్వికత అంటే మనము తగ్గింపుతో ఉండడం అండి. Submission is when you respect someone else's authority over your life. నీ జీవితం పైన వేరే వారి అధికారానికి నువ్వు ఒప్పుకోవడము. Yes or no? Do you submit to your boss at work? ఉద్యోగంలో మీ బాస్ కి మీరు లోబడతారా? Yes or no? You have to submit, right? మీరు If లోబడాల్సిందే. you say no, I'll come whenever I want. నాకు ఇష్టం ఉన్నప్పుడు నేను వస్తాను. Or you're saying work 40 hours, I'll work only 10 hours. నువ్వు 40 గంటలు పనిచేయడం 10 గంటలే Your పనిచేస్తావు. boss will say, don't work here, you work somewhere మీ else. బాస్ చెప్తాడు, ఇక నువ్వు ఎందుకు, నాకు నువ్వు వేరే దగ్గర పనిచేసుకో Submission అంటాడు. is very important. సమర్పణ అనేది చాలా ముఖ్యము. Hallelujah. హల్లెలూయా. Even in the kingdom of God, దేవుని రాజ్యములో కూడా Jesus is saying, యేసయ్య చెప్తున్నాడు, who will inherit the earth? ఈ భూమిని ఎవరు That means స్వతంత్రించుకోగలరు who will receive whatever God has. అంటే దేవుడు కలిగినది ఎవరు Come on పొందుకోగలరు? loudly, who will receive? Sattvic, right? Meek people. సాత్వికులు స్వతంత్రించుకొందురు. A lot of Christians think, చాలా మంది క్రైస్తవులు ఇలా అనుకుంటారు, brother, if I'm meek, నేను సాత్వికముతో ఉంటే people will think I am weak.
వాళ్ళు అనుకుంటారు నేను బలహీనురాల్ని. Yes or no? అవునా కాదా అండి? If I listen to everything that everyone is saying, అందరు చెప్పేది నేను అన్ని వినుకుంటా ఉంటే I will be called weak, na? నేను బలహీనురాలు అనుకుంటారు God కదా. never said you have to be meek in front of people. దేవుడు మనుషుల ముందు నువ్వు సాత్వికంగా ఉండని చెప్పలేదండి. Meekness is not for people. సాత్వికత మనుషుల కోసం కాదు. Meekness is towards God. సాత్వికంతో ఉండడము దేవుని ఎదుట. If you are meek towards people, నీవు మనుషుల ఎదుట it సాత్వికముతో means if ఉంటే this person is saying go left, you will go left. ఈ వ్యక్తి కుడి వైపు వెళ్ళు, ఎడమ వైపు వెళ్ళమంటే మనం ఎడమ That వైపు person is వెళ్తాం. saying bend, you will bend. అతను వంగు అంటే మనం వంగుతాం. God is not asking you to be meek to people. మనుషుల ఎదుట నీవు సాత్వికంతో ఉండు అని He's saying చెప్పట్లేదు first ఆయన. be meek to me. మొదటిగా నా ఎదుట సాత్వికముతో ఉండు. Who is a meek person? ఎవరు సాత్వికులు? Who is a submissive person? ఎవరు The సమర్పించుకునేవారు? person who comes to God's presence and says, దేవుని సన్నిధికి వచ్చి ఇలా చెప్పేవారు, God, I don't know anything. దేవా నాకు ఏమీ తెలియదు, I don't know what's going to happen 5 minutes from now. 5 నిమిషాల తర్వాత ఏమవుతుందో కూడా నాకు తెలియదు, I need your help. నాకు నీ సహాయము కావాలి. I've always told people, నేను ఎల్లప్పుడూ చెప్తూ ఉంటాను, the మనుషులకు, most simplest జనులకు, prayers సులభమైన ప్రార్థన ఏంటో are తెలుసా? often the most genuine prayers. అవే యథార్థమైన ప్రార్థనలండి. If you use big words, మీరు పెద్ద పెద్ద పదాలు if వాడితే, you are using flowery language, మనిషిగా మీరు మాట్లాడితే that is not genuine. అది యథార్థమైనది కాదు. Genuine prayers are often the most simplest. యథార్థమైన ప్రార్థనలు ఎప్పుడు కూడా సులభంగా When ఉంటున్నాయి. you come to God's presence, నీవు దేవుని సన్నిధికి say, వచ్చినప్పుడు, God, help me. దేవా నాకు సహాయం I చేయి, don't know what to do. నాకు తెలియదు ఏం I చేయాలో, don't know what my future has. నా భవిష్యత్తు ఏమై ఉందో నాకు Your తెలియదు. word says, నీ వాక్యము you are చెప్తుందయ్యా, Alpha and Omega. నీవు అల్ఫయు ఒమేగయు. Your word నీ says, వాక్యము you చెప్తుంది know దేవా, my end from my beginning. నా అంతము నా ప్రారంభము నీకు తెలుసు. I trust in you. నేను నిన్ను నమ్ముతున్నానయ్యా. Simple prayer. ఇది సులభమైన ప్రార్థన. Why are simple prayers so powerful? ఎందుకు సులభమైన ప్రార్థనలు Because శక్తివంతమైనవి? you pray simple prayers when you really need God's help. ఎప్పుడు నువ్వు సులభంగా ప్రార్థిస్తావంటే నిజంగా నీకు దేవుని సహాయం కావాల్సి వచ్చినప్పుడు. Someone was saying this. ఎవరో ఇలా చెప్తున్నారు, The first word that comes out from your mouth when you fall, నువ్వు పడంగానే నీ నోటి నుంచి వచ్చే మొట్టమొదటి మాట ఏంటి? that reflects who you are. అదే నీవు ఎవరో అది చూపిస్తుందండి. Yes or no? Imagine you trip and fall right now. ఊహించండి, మీరు దొర్లి పట్టారనుకోండి, What is the first word that comes out? ఏమని వస్తుంది మొదటి మాట? If the first word is or some other word, I don't want to say that. వేరే మాటలు ఏమైనా వచ్చాయి అనుకుందాం, That shows who you actually are. అసలు నీవు ఎవరో అది చూపిస్తుంది. When you are in problem, మీరు సమస్యలో ఉన్నప్పుడు your prayer will be genuine. నీ ప్రార్థన యథార్థంగా ఉంటుంది. Why? ఎందుకు? You need God to help you. నీకు కావాలి కదా దేవుడు సహాయం You చేయాలి. can't pray long prayers. నువ్వు పెద్ద ప్రార్థన చేయలేవు. You can't use Oriental Telugu, నీవు మంచిగా మాట్లాడలేవు తెలుగులో, classical Telugu, right? You can't use big language. పెద్ద పెద్ద పదాలు వాడి మీరు What will you say? మాట్లాడలేరు. Deva, I need your help. నాకు నీ సహాయం కావాలి దేవా. That's it. అంతే. God responds to genuine prayers. దేవుడు యథార్థవంతమైన ప్రార్థనలకు స్పందిస్తాడు. Because genuine prayers come from a genuine heart. Amen. ఎందుకంటే యథార్థ ప్రార్థనలు యథార్థ హృదయం నుంచి వస్తాయి. We say Lord, hallelujah. హల్లెలూయా. So remember this. గుర్తుపెట్టుకోండి, A meek person is not weak. ఒక సాత్వికుడు బలహీనుడు కాడు. Hallelujah. Hallelujah. So if I'm saying meek, it doesn't mean you'll go out and listen to every person. సాత్వికుడు అని చెప్తే ఇక బయటికి వెళ్ళి అందరి మాటలు మీరు వినండి 100 అని people కాదు. will tell you 100 things. 100 మంది మీకు 100 మాటలు You have to చెప్తారు. decide. నీవే నిర్ణయం Can I తీసుకోవాలి. submit to God? దేవునికి నేను Which means సమర్పించుకోవాలా? I listen to Him. అంటే దేవునికి లోబడాలా? Whatever He says, I'll do. ఆయన చెప్పింది నేను చేయాలా? Or we'll have to లేదా listen to other people. వేరే వారి మాటలు వినాలా? I had a friend who said, I never listen to anyone. నాకు స్నేహితుడు ఉన్నాడు, ఆయన ఎవరి మాట వినడు. You have to listen to someone. ఎవరికో ఒకరు వినాల్సిందే. Either you will listen to God. దేవుని కన్నా వింటావు. When the doctor says you have incurable disease, డాక్టర్ చెప్పినప్పుడు ఇక నీ నయం కాని రోగం you ఉంది, have to listen. అప్పుడు మీరు వినాల్సిందే. Yes or no? అవునా You కాదా? have to listen to someone. ఎవరికో ఒకరికి మీరు వినాల్సిందే. Today's generation, they say, I don't listen to anyone. ఈ తరము వారు ఎలా ఉంటారంటే నేను ఎవ్వరి మాట I am వినను, a free spirit. నేను స్వేచ్ఛమైన I ఆత్మను, fly wherever I want. నాకు ఎక్కడ నేను ఎగురుతాను. You can't do that. అది మీరు చేయలేరండి. At the end of the day, అంతములో you have to listen to someone. నీవు ఎవరికో ఒకరికి I'm going to give you వినాల్సిందే. 2 reasons. నేను 2 కారణాలు మీకు Someone ఇస్తాను. say 2. చెప్తామా? 2 reasons. కారణాలు. Why being submissive to God will benefit you in the long run. Amen? దేవునికి సమర్పించుకుంటే మనకి దీర్ఘకాలంలో లాభము ఏంటి? Right? We all want benefit, right? మనందరికీ కావాలి, We all want God to bless us. మనందరికీ కావాలి దేవుడు మనం దీవించడం. So what is the benefit of being humble?
తగ్గింపుతో ఉంటే ఏంటి ఆ లాభము? 2 points. Amen. రెండు విషయాలు చూద్దాం. Isaiah chapter 64. యెషయా గ్రంథము 64వ I అధ్యాయము. just have one passage of scripture, okay? So you don't have to worry, you have to turn a lot. చింతించకండి, ఎక్కువ చెప్పేది లేదు మనకి. Isaiah chapter 64 యెషయా గ్రంథము 66వ అధ్యాయము and verses 8. 8వ వచనము. Remember this, if you are writing it down. మీరు రాసుకున్నట్లయితే, Who is a humble person? ఎవరు తగ్గింపుతో ఉన్న వ్యక్తి? Hallelujah. Who is a humble person? ఎవరు తగ్గింపుతో ఉన్న And వ్యక్తి? what can God do for a humble person? ఒక తగ్గింపుతో ఉన్న వ్యక్తికి దేవుడు ఏం చేయగలడు? Very important, right? చాలా ముఖ్యము. Because you need to know if you are humble. ఎందుకంటే నువ్వు తెలుసుకోవాలి నువ్వు తగ్గింపుతో ఉన్నావా Because లేదా. many Christians say, brother, I am humble, brother. చాలా మంది అంటారు నేను తగ్గింపుతోనే ఉన్నాను సహోదరుడా. Are you? నిజంగానే ఉన్నావా? I am not saying no, okay? నేను లేదని చెప్పట్లేదు. I am saying yes, for sure. అవును, ఖచ్చితంగా ఉన్నావా But అని you have to అంటారు. examine the word of God, కానీ okay? దేవుని వాక్యమును మనము చూసుకోవాలండి, How do పరిశోధించుకోవాలి. you know if your face is looking okay? ఈ ముఖము బాగుందా ఎలా తెలుస్తుంది? What do you do? ఏం చేస్తారు Look మీరు? at the mirror. అద్దం ముందు చూంటారు Some కదా. people look for a long time. చాలా సేపు చూస్తారు They కొంతమంది. look at every part of their face. ప్రతి భాగం చూస్తుంటారు. The word of God is like a mirror, amen? దేవుని వాక్యము అద్దము వలె The ఉన్నది. word of God will tell you who you are right now దేవుని వాక్యం చెప్తుంది నీవు ఇప్పుడు ఎలా and ఉన్నావో, who you can be in the future. భవిష్యత్తులో నువ్వు ఎలా ఉండబోతున్నావో. Yes or no? Hallelujah. So హల్లెలూయా. love the word of God, amen? దేవుని వాక్యమును All right, ప్రేమించండి. let's get into it quickly. Isaiah chapter 64. యెషయా గ్రంథము 64వ అధ్యాయము And we're looking at verses 8. 8వ వచనము. What does God say? ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? Isaiah the prophet is saying, యెషయా ప్రవక్త చెప్తున్నాడు, he's saying, God, you are our father. దేవా నీవు మాకు తండ్రివి. Hallelujah. హల్లెలూయా. We are clay మేము జిగట మన్ను, and you are a potter. నీవు మాకు కుమ్మరివాడవు. We are all the work of your hand. మేమందరము నీ చేతి పని అయి I'll ఉన్నాము. read that one more time. మరొకసారి చదువుతున్నాము. What does Isaiah say? యెషయా ఏం He's saying, చెప్తున్నాడు? God, you are my father. యెహోవా నీవే మాకు తండ్రివి. We are clay. మేము జిగట మన్ను, You are the potter. నీవు మాకు We కుమ్మరివాడవు. are all the work of your hand. మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. Remember we said, గుర్తుపెట్టుకోవాలి, మనం చెప్పినాము. how do you know if you are a humble person? నీవు తగ్గింపుతో ఉన్నామా లేదా అని ఎలా Because remember, తెలుస్తుంది? humble people will inherit, amen? ఎందుకంటే దీనులు స్వతంత్రించుకుంటారు. Yes or no? అవునా We కాదు? all want to inherit. మనందరికి ఇష్టము We all want స్వాధీనపరచుకోవడము. what God has. దేవుడు కలిగింది మనం పొందుకోవడం So how ఇష్టము. do I know if I am humble? నాకు ఎలా తెలుస్తుంది నేను తగ్గింపుతో ఉన్నానా Point number లేదా అని? మొదటి పాయింట్ ఏంటంటే You give up control of your life నీ జీవిత ఆధీనమును నువ్వు విడిచిపెట్టాలి into the hands of God. దేవుని చేతుల్లోనికి. If you notice Isaiah, మీరు గమనిస్తే యెషయా, he said, God, you are my father. నీవే నాకు తండ్రివి. I am just clay నేను మన్ను జిగట and మన్నును. you are the potter. నీవు నాకు కుమ్మరివాడవు. You are the creator. నీవు సృష్టికర్తవు. I am here today నేను ఇక్కడ ఉన్నాను ఈ రోజు because of you. నీ వలనే. I am the work of your hand. నీ చేతి పని అయి ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. So what is Isaiah trying to ఇక్కడ say? యెషయా ఏం చెప్తున్నాడు? Isaiah is saying, God, యెషయా చెప్తున్నాడు, దేవా I don't have to worry about tomorrow. రేపటి గురించి నేను చింతించాల్సిన I అవసరం am your లేదు. creation. నేను నీ You సృష్టినయ్యా. are my creator. నీవు నా సృష్టికర్తవు. I am clay. నేను జిగట మన్నును. Clay doesn't have a mouth. ఆ మన్నుకి నోరుంటుందా? Clay doesn't say, hey, potter, what are you doing? కుమారి నన్ను ఏం చేస్తున్నావు? Why are you putting water in me? ఎందుకు నా మీద నీళ్ళు Why వస్తున్నావు? can't you put gold in me? బంగారం పెట్టొచ్చు కదా. Clay doesn't say anything. అసలు ఆ మన్ను ఏమైనా మాట్లాడుతుందా అండి? Clay obeys. మట్టి, ఆ మట్టి ఏం చేస్తుందంటే లోబడుతుంది. Yes or no? అవునా కాదా? You say aloud, hallelujah. హల్లెలూయా. What we need to remember is, మనం ఏం when you గుర్తుపెట్టుకోవాలంటే come to that position in your life, నీవు ఆ స్థాయికి వచ్చినప్పుడు నీ where you say, జీవితంలో, God, I'm going to show blind obedience to your word. దేవా నేను గుడ్డిగా నీకు లోబడతానయ్యా. If you said it, నీవు చెప్తే I will believe it. నేను నమ్ముతాను. That will happen. అది జరుగుతుంది. I will testify. నేను సాక్ష్యం చెప్తాను. That should be how a Christian lives. ఒక క్రైస్తవుడు అలా God జీవించాలి. said it. దేవుడు చెప్పాడు, I believe it. నేను నమ్ముతాను. You will do it. నీవు చేస్తావు. I will testify. నేను సాక్ష్యం ఇస్తాను. Hallelujah. హల్లెలూయా. Very simple. చాలా సులభము. But when will this happen? కానీ ఎప్పుడు ఇది జరుగుతుంది? When you stop worrying about your life. నీ జీవితం గురించి నువ్వు చింతడం Today ఆపేసి, so many young people, యవనస్తులు చాలా మంది right from the time they are small, చిన్నప్పటి నుంచి they start worrying about their future. వాళ్ళు చింతిస్తూ ఉంటారు భవిష్యత్తు The other ఏమవుతుందో. day I was seeing an Instagram ఒక video. రోజు ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో నేను చూస్తా ఉన్నాను. Small child, maybe 6 or 7 years old. 6-7 సంవత్సరాల చిన్న బాబు, The parents are asking the child, what will you become when you're old? నీవు పెద్దవాడు అయినాక ఏమవుతావు అని అడిగారు. Small child. ఆ చిన్న I don't know if the పిల్ల- child even knows alphabets అసలు properly. అతనికి
అవి అక్షరాలు వచ్చేలాగా but తెలియదు. the child knows one word. ఒక మాట తెలుసు ఆయనకి, Doctor. డాక్టర్ అని చెప్తాడు. Imagine, small child. ఒక చిన్న బాబండి, Let the child enjoy their life, వాళ్ళ right? జీవితాన్ని వాళ్ళు ఆనందించవచ్చు కదా. Right from that ఆ age, చిన్నప్పటి నుంచే pressure, ఆ ఒత్తిడిని పెడుతున్నారు, expectations. ఆశిస్తున్నారు. You have to do this. ఇది నువ్వు చెయ్యాలి, You have to become this. నువ్వు ఇలా అవ్వాలి, You have to manifest this. దీన్ని నువ్వు కనపరచాలి. Very difficult. చాలా కష్టం There అది. is pressure over all of you today. మీలో అందరి మీద ఒక ఒత్తిడి ఉందండి. And the problem is, ఇక్కడ సమస్య ఏంటంటే this pressure is not even from you. ఇది నీ నుంచి వచ్చే ఒత్తిడి కూడా కాదు, Other people put pressure on you. వేరే వాళ్ళు పెడతారు. You have to become this. నీవి చేయాలి, You have to do this. నువ్వు ఇది చేయాలి, You have to, in 5 years, you have to do this. 5 ఏళ్ళు నువ్వు ఇది చేయాలి. You see, the world is a place of pressure. ఈ లోకము ఒత్తిడితో ఉన్న లోకము. Yes or no? అవునా కాదా? God is telling you today, దేవుడు చెప్తున్నాడు నీకు, childlike faith. ఆ చిన్న పిల్లలాంటి విశ్వాసము. God, I trust in you. దేవా, నేను నమ్ముతున్నాను I నిన్ను. don't know what tomorrow has for నాకు me. తెలియదు రేపు నా కోసం I don't know if ఏమైందో. I'll become a doctor or have to go to a doctor. నేను డాక్టర్ని అవుతానో, డాక్టర్ దగ్గరికే వెళ్తాను. I don't know anything about my future. నా భవిష్యత్తు గురించి నాకు ఏమీ All I తెలియదు. know is you are good. నాకు తెలిసిందల్లా ఏంటంటే నువ్వు మంచి You are a వాడు. good father. నువ్వు మంచి తండ్రివి. You have good plans for me. నీవు నా కోసం మంచి You will ప్రణాళిక never కలిగి lead me ఉన్నావు. into evil, నన్ను కీడుకు నువ్వు but you విడిచిపెట్టవు. will deliver me from evil. నన్ను కీడు నుంచి నువ్వు కాపాడతావు, You will ప్రభా, lead me విడిపిస్తావు. into good pastures. మరి నన్ను పచ్చిక చూడ నడిపిస్తున్నావు దేవా. నీకు Hallelujah. వందనాలు. హల్లెలూయా. Childlike faith. చిన్న పిల్లలాంటి I విశ్వాసం. believe in Jesus. నేను నమ్ముతున్నాను I యేసయ్యను. believe He has good plans for me. నేను నమ్ముతున్నాను నా పట్ల మంచి I am not ఉద్దేశాలు going to కలిగి worry and ఉన్నాడు. make my hair white about tomorrow. నేను చింతించి నా జుట్టు నేను తెల్లగా చేసుకొని రేపటి I don't want ఏమవుతుందో to worry. నేను చింతించను. I'll give it to Jesus. నేను యేసయ్యకి ఇస్తాను. We say aloud, hallelujah. Hallelujah. So point number 1 is, మొదటిది ఏంటంటే who is a humble person? ఎవరు తగ్గింపుతో Someone ఉన్నవారు? who gives up worrying about their life and hands it over to Jesus. ఎవరైతే వాళ్ళ జీవితమును ఆధీనము దేవుని హస్తంలో పెట్టేవారు. Hallelujah. హల్లెలూయా. Worrying about your life is pride, okay? జీవితం గురించి చింతిస్తుంటే అది గర్వము. Why? ఎందుకు గర్వం? I have to do. అది ఎలా ఉంటుందంటే నేను I చెయ్యాలి, have to sort out my life. నేనే నా జీవితాన్ని నేను సరి What will చేసుకోవాలి. you do? ఏం చేస్తారండి How మీరు? much can you help yourself? ఎంతని మీ సహాయం చేసుకోగలరు? It's better to trust in Jesus. దేవుని నమ్మడమే మంచిది కదా. I'll close with this last point. ఈ చివరి పాయింట్ ముగిస్తాను. Point number 2. రెండవ పాయింట్ చూద్దాం. If you look at Isaiah chapter 64 యెషయా గ్రంథము 64వ అధ్యాయము and verses 8, 8వ వచనము, the last line is where we're going to close today. చివరి లైన్ మనం దీంతో ముగిద్దాం. What is Isaiah saying? యెషయా ఏం చెప్తున్నాడు Yes, he's saying, God, దేవా, loudly everybody, God, దేవా, we are the work of your hands. మేము నీ చేతి పని అయి ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. Those were too many words, so you can't say it. God, we are the work of your hands. మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. What is he trying to say? ఇక్కడ ఏం చెప్తున్నాడు? He's not just saying, God, you have created me. నన్ను నీవు చేస్తున్నావు ప్రభా, I am here in the earth because of you. నేను నీ వలనే భూమి మీద ఉన్నాను. He's going one step further. ఒక మెట్టు ముందుకు, ఒక He's అడుగు saying, ముందుకు God, వేస్తున్నాడు. whatever I've achieved in my life so far, ఇప్పటి వరకు నేను సాధించినవన్నీ నా everything జీవితంలో is because of your hand. అవన్నీ నీ హస్తము ఉన్నది కనుక. See, many Christians will say, I'm a creation of God. చాలా క్రైస్తవులు చెప్తారు నేను దేవుని సృష్టిని. Yes, God made me. అవును దేవుడు నన్ను But చేశాడు. they'll always talk in past tense. కానీ వాళ్ళు భూతకాలం గురించి God మాట్లాడతారు. made me. దేవుడు నన్ను చేశాడు. They will never say, God is making me. దేవుడు నన్ను చేస్తున్నాడని చెప్పారండి. Every day, ప్రతిరోజు as you walk with నువ్వు Jesus, దేవునితో నడుస్తూ ఉండగా God is creating new capabilities in you. నీలో దేవుడు నూతన సామర్థ్యాలను He's చేస్తున్నాడు. creating a new you today, right now. ఈ రోజు నిన్ను కొత్తగా ఆయన చేస్తున్నాడండి. When you come to Jesus, యేసులోకి నీవు the వచ్చినప్పుడు work of creation is just starting. ఈ సృష్టి పని కేవలము ప్రారంభమే. God said in the book of Ezekiel, హెచ్కేలో దేవుడు I am చెప్తున్నాడు, giving you a new heart. నూతన హృదయం నీకు Think ఇస్తున్నాను. about it. God ఊహించండి, already gave you a heart, right? దేవుని హృదయం ఇచ్చాడు కదా. What is he trying to say? ఏం చెప్తున్నాడు ఇక్కడ? When you come to Jesus, ఆయన యొద్దకు నీవు వచ్చినప్పుడు He is యేసు వద్దకు still working as a creator in your heart. నీ హృదయంలో ఇంకా సృష్టికర్తగా He's still పనిచేస్తున్నాడు. creating new things for you. ఇంకా నీ కోసము సృష్టిస్తున్నాడు. Let me say నూతన loud, విషయాలు. hallelujah. హల్లెలూయా. New wisdom, నూతన జ్ఞానము, new heart, నూతన హృదయము, new spirit, నూతన ఆత్మ, new intelligence, నూతన
తెలివి, జ్ఞానము. Hallelujah. హల్లెలూయా. Everything is being newly created day by day as a Christian walks ఒక with God. క్రైస్తవుడు దేవునితో నడుస్తుండగా ఇవన్నీ రోజు క్రొత్తగా ఇవ్వబడతాయండి. So never say God made me. ఎప్పుడు దేవుడు నన్ను చేశాడు అని చెప్పకండి. That's past. అది గతము. What should you say? ఏం చెప్పాలి మీరు? God is making me. దేవుడు నన్ను చేస్తున్నాడు, సృష్టిస్తున్నాడు. Can you say aloud hallelujah? హల్లెలూయా. Your body was made already before, నీ శరీరము ముందుగా చేయబడింది. but your spirit కానీ నీ ఆత్మ is being made day by day in the image of God. అది Amen? రోజు వెంబడి రోజు చేయబడుతుంది దేవుని యొక్క Image. If you show like this, ఆకారములో. image of God. Hallelujah. So what should you do as we close? మనం ముగిస్తుండగా మనం ఏం చేయాలండి? What should you do? మనం ఏం చేయాలి? Point number 1, మొదటిది, should say, God, దేవా what? I will not worry. నేను చింతించను, I will only thank you. నేను దేవానికి కేవలం కృతజ్ఞత చెప్తాను. Hallelujah. హల్లెలూయా. Don't worry. Amen. చింతించకండి. You can't do anything for your life. నీ జీవితాన్ని నువ్వేం చేయలేవు. In fact, they say worry is lessening the years of your life. ఇంకా Amen. చెప్పాలంటే నువ్వు చింతిస్తుంటే నీ జీవితము ఆయుష్ తగ్గిపోతుంది. Very, very bad to worry. Okay. చింతించడం చాలా చెడ్డదండి. Point number 2, రెండవది, God is making you day by day. దేవుడు నిన్ను రోజు ప్రతిరోజు సృష్టిస్తున్నాడు, చేస్తున్నాడు. God made you in your mother's womb, నీ తల్లి గర్భంలో నేను సృష్టించాడు. right? He's అవునా created your కదా? body, ఒక శరీరం ఇచ్చాడు. but day by day, ఆ రోజు వెంబడి your రోజు spirit, నీ ఆత్మ, your heart, నీ హృదయము, your నీ mind, మనసు they're all being made in the image of ఇవన్నీ Jesus. యేసయ్య రూపములో మారుతున్నాయండి. So God is creating even today. ఈ రోజు కూడా దేవుడు చాలా సృష్టిస్తున్నాడు. మంది అనుకుంటారు God finished creation. Okay. సృష్టి అయిపోయింది అనుకుంటున్నారు అందరూ. No. That's wrong. కాదు. God is creating even today. దేవుడు ఈ రోజు కూడా సృష్టిస్తున్నాడు. Hallelujah. Let's హల్లెలూయా. close our eyes and let's pray. మనం కళ్ళు మూసుకొని I ప్రార్థిద్దాం. want you to stand to your feet. ప్రతి ఒక్కరం లేచి నిలబడదాం. Everybody across this ప్రతి place. ఒక్కరం ఈ సమయంలో లేచి నిలబడదామండి. I want you to stand to your feet. లేచి నిలబడదాం. Everybody, and I want you to lift your hands. మీ చేతులు మీ పైకి ఎత్తండి. If this word has blessed you this ఈ evening, వాక్యం ఈ సాయంకాలం నుండి దీవిస్తే, maybe you've come with some worry in your heart. Amen. ఒకవేళ మీ చింత వచ్చారేమో, Maybe you've come here with worry in your spirit. మీ ఆత్మలో మీరు ఒకవేళ